100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక్క దండం పెట్టిన చాలు. నిజంగా భగవంతుడిని సంతోషపరిచినట్లే. భగవద్గీత మిత్రమా, భగవద్గీత సారాంశమే ఇది. చాలామంది ఎన్నో ఉపవాసాలుంటూ, నియమాలు పాటిస్తూ, కటిక ఉపవాసాలుంటూ పూజిస్తూ ఉంటారు దేవుడికి. మనసును మాత్రం ఎక్కడో పెడుతుంటారు. యాంత్రికంగా పూజలు చేస్తారే తప్ప భక్తితోనూ ఆర్తితోనూ పూజించడం వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చెప్పుకుంటున్నారో ఇదే ఆలోచనతో ఉంటుంటారన్నమాట. భక్తి భావంతో పూజ చేయకుండా యాంత్రికంగా చేస్తుంటారు. భగవంతుడికి కావాల్సింది మనస్సు, ఆర్తితో ఉన్న భక్తి. ఆ భగవంతుడికి కావాల్సింది ఆర్భాటాలు కాదు మిత్రమా, నిస్వార్థమైన భక్తి, స్వచ్ఛమైన మనస్సు.